చెప్తారా? హల్లెలూయా. కొంతమందికి వచ్చినాక కూడా కనపట్టలేదు, అది దానికి నేనేమి చేయలేను. ఏమండి, ఒకడున్నాడు మాకు 3 ఏళ్ల నుంచి బడికి వెళ్తున్నాడు కానీ 3వ తరగతిలో నుంచి బయటపట్టలా. ఏమండి, 3 ఏళ్ల నుండి కాదు, అంతకుముందు ఒక 3, ఈ ఒక 3, 6 ఏళ్ల నుండి. ఏమండి, 6వ తరగతిలోకి రావాలి ఇప్పుడు, కానీ ఎక్కడున్నాడు? 3లోనే ఉన్నాడు, స్టాండర్డ్ అయిపోయాడు. ఎన్నవ తరగతి రా అంటే ఎంతసేపు చెప్పినా 3వ తరగతి అంటాడు. పోయిన సంవత్సరం కూడా 3వ తరగతి అన్నావు కదరా? అవును. అంతకు ముందు కూడా 3వ తరగతి అన్నావు కదరా? అవును. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు 3rd ఇయర్ రా, అదన్నమాట. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ కూడా కాదు, ఇంకా అప్పుడే అవ్వాలా, ఇంకో 4th ఇయర్ లో కూడా ఉండొచ్చు. కారణం ఏంటి? చదువేమి రావట్లా. అదేనా? దైవ ప్రత్యక్షత ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడన్న దర్శనం, ధైర్యం మనకు ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతి నీకు తెలియాలి. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఎవరైనా ఎక్కడైనా రేపితే నిశ్చయంగా ఉన్నాడని బల్లగుద్ది చెప్పేవారిలో నీవు ఉండాలి. దేవుడు నాకు తెలుసు అని చెప్పగలిగిన జాబితాలో నీవు ఉండాలి, ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. అనాది కాలము నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. రక్షణ ముందే ఉంది, రక్షణ ఎప్పటి నుంచో ఉంది. రక్షణ ప్రణాళిక ముందే దేవుడు చేశాడు. అయితే ఎక్కువ ప్రత్యక్షత మనకి ఎప్పుడు వచ్చింది? యేసయ్య దానిని తెచ్చి మనకు చూపించాడు. హల్లెలూయా. రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన రక్షణ. మళ్ళీ చెప్పనా? రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గల్జేరు కాడ అంటారు తెలుసుగా? గల్జేరు కాడ అంటే గంజేడు కాడ అని నేర్పారు మనవాళ్ళు. ఏదో ఒక కాడ, తెల్ల గల్జేరు, ఎర్ర నలుపు గల్జేరు. ఇప్పుడు ఉన్న వాటిలన్నిటిలో దాని పేరేంటో తెలుసా మీకు? పునర్నవ ఆకంట. పునర్నవ అంటే లేని దాన్ని కూడా మళ్ళా పునర్నిర్మిస్తుందంట. దానిని ఇప్పుడు కేరళలో తోటలేసి అమ్ముతున్నారంట. మనమేమో ఖాళీ ఉన్నప్పుడల్లా పీకి పెంట పోగులో బారేస్తాం, పాసి పోగులు. అంతేనా? మేము కూడా అట్లాగే. ఈ మధ్య కాలంలో ఎవరో చెప్పేటంత వరకు, ఫిలిప్ చెప్పేటంత వరకు నాకు కూడా తెలియదు. చూసారా? ఆ ప్రత్యక్షత, ఆ విషయం తెలిసేటంత వరకు మనకు అక్కడే ఉన్న అర్థం కాని స్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు మనకు అర్థమైంది. ఏంటి మీరందరూ అటు పోతున్నారు మందిరానికని? మేమే కాదు, అర్థమైతే మీరు కూడా అటు వచ్చేస్తారు. ఎందుకని? ఇందులో రక్షణ ప్రణాళిక ఉంది, పరలోకమును గురించినటువంటి ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం.